మధ్య ఉన్నది. ఆ పిండము ఉండి అక్కడ ఏ క్రిమి కీటకాదులు కుడుతున్నా, బ్యాక్టీరియా కుడుతున్నా సరే చెప్పడానికి లేదు, తెరవడానికి కళ్ళు లేవు, కళ్ళు అక్కడ ఓపెన్ కావు. ఎంత నరకంగా ఉంటుంది దానికి. అవన్నీ దానికి చెప్పాలి, కళ్ళు పెట్టాలి ఆ మనసుకి. దేవునికి ఇలా వెళుతున్నావు, వీటి వల్ల నీకేమన్నా ఉపయోగం ఉందా? వీటి వల్ల మళ్ళీ జన్మే కదా, జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం. ఇక్కడ ఉన్నవన్నీ కూడా దుఃఖాలే, దుఃఖభూయిష్టమైనది. అందుకే దుఃఖాలయమ శాశ్వతం అని చెప్పారు భగవద్గీతలో. ఇది ఎటువంటిది ప్రపంచం అంటే దుఃఖాలయము. ఇక్కడ ఉన్నదంతా కూడా అంటే సుఖము స్వల్పంగా ఉంది, దుఃఖమే అధికంగా ఉంది. అధికంగా ఉన్నదాన్ని వీడు దృష్టిలో తీసుకుంటాడు కాబట్టి ఇది దుఃఖాలయము అని చెప్పేసి చెప్పారు పెద్దవాళ్ళు. చదువునా అంటే పుట్టినటువంటి శరీరము జడ పదార్థం అని తెలుసు కదా, శరీరం ఎట్లా మోసం చేస్తుంది? శరీరం మోసం చేస్తుందా, శరీరంలో ఉన్నవాడు మోసం చేస్తున్నాడా అని తెలుసుకోవద్దు. శరీరంలో ఉన్నవాడు శరీరాన్ని చూపెట్టి శరీరం ద్వారా చూపు, మాట, ఈ చేష్ట, చాతలు వీటిని ప్రదర్శించబట్టంటే నామరూపాత్మక ఆ రూప ప్రదర్శనని, ఆ ఎగ్జిబిషన్ ని తనకు కావలసిన విధంగా అక్కడ శరీరము ఏమీ చేయటంలా, ఇక్కడ శరీరము ఏమి చేయటంలా. ఈ రెండు జడ పదార్థాలే. ఇక్కడ శరీరము, అక్కడ శరీరము హావ భావాలను చూసేవాడు కింద ఉన్నాడు. అంటే మనసుగా ఉన్నాడు, బుద్ధిగా ఉన్నాడు. ఆ బుద్ధిలో ఈ రకమైనవి కనిపిస్తుంది. దేనికంటే స్థూల శరీరం ఒక మొద్దు లాంటిది. ఆ మనసుండి దీనిలో అటు వెళ్ళు, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఇది ఆలోచించి ఆ పని కావాలి చెప్తుంటే ఇదంతా జరుగుతుంది. ఆ మనసు కనుక ఏ డైరెక్షన్ ఇవ్వలేదనుకో ఇది ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇది ఒక జడ పదార్థం. స్థూల శరీరం వంటిది జడ పదార్థం. అక్కడ కనిపించేటువంటి రూపనామాలు స్థూల శరీరాలు అంతే. ఇదే మెటీరియల్ దీని స్థితి ఏమిటో ఇక్కడ ఎదురుగా కనిపించేటువంటి వాటి వల్ల కూడా అంతే. మరి అయితే ఎవరండి వీళ్ళని ప్రేరణ చేసేది, ఎవరండి కథలకి కలిగించేది అంటే లోపల ఆ మనసు. ఆ మనసు అంటున్నాం, దాన్ని చిత్తం అంటున్నాం. జరిగిపోయినవన్నీ గుర్తు చేసేటప్పుడు నేను చాలా గొప్పవాడినో, లేకపోతే నేను చాలా తెలియగలవాడినో, చాకచక్యంగా చేయగలను అనిపించేప్పుడేమో అహంకారం అంటున్నాం. ఆ లోపల అది ఉండి, ఆ మనసు అనేది ఉండి దీని చేత ఈ హావభావాలను గుర్తించే విధంగా వాడు చూసారా మొహం ఎలా పెట్టుకుని మాట్లాడుతున్నాడో, లేకపోతే వీడు చేస్తాడు చూడండి ఎలా ఉన్నాయో అని ఇక్కడ కనిపించేటువంటి వాటి అందే ఏదో ఒక రకమైన అభిప్రాయాన్ని ఏర్పరిచి శరీరం అంటే నమ్మకాన్ని దృఢపరుస్తూ జన్మకాశం అంత ప్రమాదకరం ఉంటుంది మనసు. అందుకే మనసు నమ్మద్దు, మనసు ఏం చెప్పినా నమ్మద్దు. అమ్మ చెప్పేవారు, నీకు ఎవరినల్లా చూస్తే నాకు చాలా వాడిని చూస్తుంటే చాలా విరోధి అనుకో, వాడి ఇంటికి వెళ్ళి అడిగి మంచి అడిగి తీసుకుంటాడు. అప్పుడు అహంకారం లేదు. ఎందుకంటే వీడు ఎంత